తెలంగాణలో వరదలు ఎలా ఉన్నాయి ఏంది అనేది నిన్న గాలిమోటలనైతే రేవంత్ రెడ్డి గారు ఇంకా మంత్రులు అయితే సమీక్షించిండ్రు. అయితే అక్కడ మెదక్లో రేవంత్ రెడ్డి గారు అంటే ఒకసారి ఇక్కడ చూడండి, మీరు ఫొటోస్లలో చూస్తుంటే తను నవ్వుకుంటూ అక్కడ ఏదో పెళ్లికి వెళ్ళినట్టు లేకపోతే ఏదన్నా మిత్రుల్ని కలవడానికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. అక్కడ సమీక్ష లాగా లేదు, అది ఏదో సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ కి వెళ్ళినట్టు లేకపోతే ఇంకేదో ఒక మంచి దీనికి వెళ్ళినట్టు అనిపించింది. కానీ ఎక్కడ కూడా తనలో కొంత కూడా అరే ప్రజలకి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశం అయితే తన ఫేస్ లో కనిపించలేదు. మెదక్ వరదలపై నవ్వుతూ సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి సమీక్షలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు అనిపించేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి అంటే గెలిచే ముందు ఏవైతే మాట్లాడారో, గెలిచే ముందు ప్రజల గురించి ప్రజల్లో ఉంటాన నాయకుడు ఈరోజు ప్రజల గురించి ఆలోచించే టైం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే 2036 ఒలింపిక్స్ గేమ్స్ గురించి మాట్లాడుతున్నాడు. పక్క రాష్ట్రమైన బీహార్కి పోయి అక్కడ ఆయన ప్రచారంలో పాల్గొంటారు. ఇవన్నీ చేస్తున్నారు. కానీ తెలంగాణలో నన్ను ఎంచుకున్నారు ప్రజల సమస్యలు తీర్దామని చెప్పి ఆయనకైతే అనిపిస్తలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలా వరకు సినిమా వాళ్ళతో భేటీ అవుతున్నాడు. అరే యూరియా కష్టాలు ఉన్నాయి మాకు ఇక్కడ తెలంగాణలో అంటే పట్టించుకుంటారు, వరదలల్లో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలంటే పట్టించుకోవట్లేదు. అసలు సంబంధం లేకుండా ఆయన చేసే పనులన్నీ కూడా చాలా వరకు ఒక ప్రజలే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అరే మేము ఎంచుకున్నది ఈ నాయకుడేనా, అప్పుడు తెలంగాణ అంటే ఎన్నికల ముందు మాట్లాడింది ఈ నాయకుడేనా అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఇదైతే కొంచెం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది వీళ్ళందరినీ, అంటే వీళ్ళు మాట్లాడే విధానం ఉండే విధానం చూసుకున్నట్టయితే. మన ఇంకొక న్యూస్ చూసుకుంటే ఏంటంటే ఎప్పుడు లేని విధంగా ఈసారి వినాయక చవితి కొంత బాధాకరాన్ని మిగిలిస్తుందేమంటే, మనం గతంలో చూసుకున్నట్టయితే ఎప్పుడైతే నిమజ్జనాలు జరుగుతాయో అప్పుడు కొంత మనం వింటూ ఉంటాం, నెగిటివ్ వార్తలు, విషాదకరమైన వార్తలు వింటూ ఉంటాం. ఎందుకంటే నిమజ్జనం చేయడానికి వెళ్ళి అక్కడ గల్లంతైన వాళ్ళ గురించి వింటూ ఉంటాం. కానీ ఈసారి అయితే పందిళ్ళు వేసేటప్పటి నుంచెల్లే మనము విషాదకరమైన వార్తలు వినడం స్టార్ట్ చేసాం. రామంతపూర్లో ఏదైతే జరిగిందో అక్కడ 5 చనిపోవడం, అండ్ అట్లనే రోజు ఏదో ఒక దగ్గర ఏదో ఒక విధంగా తెలంగాణలో గణేశుడి ముందైతే ఈ కరెంటు వైర్లు చేయబట్టి చనిపోవడం జరుగుతుంది. 11 రోజుల వ్యవధిలో 11 మంది, అంటే రోజుకొకరిలాగా చనిపోతున్నారు. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే నల్గొండలో గణేష్ మండపం వద్ద కరెంటు షాక్తో 11 బాలుడు మృతి. రోజుకి అంటే ఈ చావుల సంఖ్య పెరుగుతుందేమో అని అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో రైతుల దుస్థితి, అర్ధరాత్రి భూ సర్వేకి వెళ్ళిన అధికారులంట. నాకు అర్థం కాదు, ఈయన హెచ్సీఏ భూములు చేయాలన్నా కూడా అర్ధరాత్రి వేయండు, పండుగ ముందు రోజు వేయండు. భూ సర్వే కోసం కూడా అసలు ఇలా అర్ధరాత్రి ఏం సర్వే చేస్తారో నాకు అర్థమైతలేదు. ఎందుకంత భయపడుతున్నారు? ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళ భూములు సర్వే చేయడానికి పోయినప్పుడు వాళ్ళు ఉంటది ఏంది, తప్పు ఉంటే తప్పు అవుతుంది, ఒప్పు అయితే ఒప్పు ఉంటుంది. అడిగిపోయి అర్ధరాత్రి భూ సర్వేపై నిరసనగా దిగిన రైతులు, స్పృహ తప్పి పడిపోయిన మహిళా రైతు, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం బలవంతంగా భూసేకరణలు. ఎందుకట్లా బలవంతంగా ఎందుకు తీసుకోవాలి? గతంలో కూడా ఏదైనా ప్రాజెక్ట్ కడుతున్నారంటే అప్పుడు మీరే వ్యతిరేకించిండ్రు, మరి ఇప్పుడు మీరే ఎందుకు భూసేకరణ బలవంతంగా చేస్తున్నారు? వాళ్ళకి అసలు ఇష్టం ఉందా లేదా? వాళ్ళకి కరెక్ట్గా మీరు వాళ్ళు ఎంతైతే అమౌంట్ కోరుకుంటున్నారో వాళ్ళు అంత అమౌంట్ ఇవ్వడానికి మీకు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో మరి నాకైతే అర్థం కావట్లేదు. రైట్, ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణలో వర్షాల గురించి హైకోర్టు అయితే అడుగుతుంది, వరద సహాయక చర్యలేవి, వరద సహాయక చర్యలు, విపత్తు నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు తీసుకుంటున్నారో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు. సెప్టెంబర్ 17వ తేదీ లోపు పూర్తి నివేదిక అందించాలని విచారణ వాయిదా వేసిన హైకోర్టు. సెప్టెంబర్ 17 లోపు, ఇవాళ చూసుకున్నట్టయితే 29 తారీఖు, సెప్టెంబర్ 17 లోపు మరి ఎలాంటి ఈ విపత్తుల్లో ప్రజల్ని కాపాడడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏంటి అని చెప్పి కోర్టే అడుగుతుంది. ఎందుకు ఈ కోర్టు అడుగుతుందంటే ఇంతవరకు అక్కడ ఎట్లాంటి సహాయక చర్యలు జరగట్లే. సీరియస్గా తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఎందుకు ఈ ప్రశ్నలు అడిగిందంటే ఇంతవరకు ఎట్లాంటి సహాయక చర్యలు అయితే జరగలేదు. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అధికారులు గాలి మూటలలో వచ్చి ఎవరైతే అందులో చిక్కుకున్నారో వాళ్ళని కాపాడతారు. మనం చాలా సినిమాలలో కూడా చూస్తాం, వరదలలో కొట్టుకుపోతుంటే వాళ్ళు ఎట్లా కాపాడతారు ఏంది అనేది చూస్తాం. అయితే ఇక్కడ అత్యవసరంగా ఒక హెలికాప్టర్ లేకపోతే ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు ఏమన్నా చేయాలి అంటే మన దగ్గర ఎట్లాంటివి లేవు. సీరియస్ చెప్తున్నా, ఎట్లాంటివి లేవు. కావాలంటే మీరు ఒక్కసారి విశ్లేషకులు ఎవరైనా ఉంటే
పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా ఒకసారి చూడండి. మనకి ఇట్లాంటి విపత్తులు జరిగితే గవర్నమెంట్ నుంచి అట్లాంటిది అయితే ఎట్లాంటిది లేదు. అందుకే నాకు తెలిసి మరి హైకోర్టు ఇట్లాంటిది నివేదిక మరి ఏం చేసింది ఏందనే నివేదిక ఖచ్చితంగా అడుగుతుందేమో అని నాకు అనిపిస్తుంది. మరి చూడాలి ఈ తెలంగాణ ప్రభుత్వం మరి హైకోర్టుకి ఎట్లాంటి నివేదిక పంపిస్తుంది, వాళ్ళు ఎట్లాంటి ఆన్సర్ చెప్తారు ఏందనేది. తమ భూములు లాక్కోవద్దని అధికారుల కాలు మొక్కిన రైతులు ఏం చేస్తాం ఇక. అదే రిజర్వాయర్ కోసం చెప్పేసి వాళ్ళ దగ్గర బలవంతంగా భూసేకరణ చేస్తున్నారంటే వాళ్ళని ఆపేయమని చెప్పేసి కాళ్ళ మీద పడ్డ రైతు అంట. ఇక ఆత్మహత్య ఒక్కటే వాళ్ళకి దిక్కని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. కానీ ఏం చేయలేము ఇక మనము. ఇవన్నీ యూరియా కోసం ఇక మన కష్టాలు అయితే తప్పుతలేవు. ఇప్పటికీ కూడా లైన్లలో చెప్పులు బండలు పెట్టి వాళ్ళు చూడండి. వర్షాలు పడుతున్నా కూడా, ఇంత వర్షం పడుతున్నా మీరు అక్కడ నీళ్ళు కూడా స్పష్టంగా చూడొచ్చు. వర్షాలు పడుతున్నా గొడుగులు పట్టుకొని లేకపోతే అట్లనే వర్షంలో నిల్చొని మస్తు మంది అయితే యూరియా కోసం అయితే ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అది యూరియా కొరత అని చెప్పేసి మొత్తం అందరికీ తెలిసిందే. అయితే మొన్న చూసుకున్నట్టయితే మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు చెప్పిండ్రు యూరియా కొరత ఉన్నది మాత్రం వాస్తవం అని చెప్పిండ్రు. అయితే కేంద్రం నుంచి రావాలని కూడా చెప్పిండ్రు. కేంద్రం నుంచి మరి నిజంగా తెలంగాణకి రావాల్సినంత యూరియా వచ్చిందంటే ఈసారి తెలంగాణకి రావాల్సినంత యూరియా అయితే రాలేదు. తెలంగాణకి మొండి చేయి చూపెట్టింది కేంద్రం అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి తెలంగాణకి ఎందుకు నిధులు కానీ ఇట్లాంటి యూరియాలో ఏదైతే కావాలో అది ఎందుకు అక్కడ నుంచి గట్టిగా అడిగి తెచ్చుకోలేకపోతున్నామో ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలు బీజేపీకి ఇక్కడ అసలు జవసత్వాలు లేని పార్టీ నిజంగా చెప్పాలంటే ఈసారి ఇంతగానో మెజారిటీతోనే గెలిచింది. అట్లాంటిది మరి ఇంత గెలిపించిండ్రు మమ్మల్ని తెలంగాణలో అని చెప్పేసి ఇప్పటి వరకు ఏ ఒక్క నాయకుడు కూడా అంటే ఎమ్మెల్యేలే కావచ్చు ఎంపీలే కావచ్చు మరి ఎందుకు మరి అంత నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారో నాకు అర్థం కావట్లే. మరి వాళ్ళు ఏం ఆన్సర్ చెప్తారో ఒకసారి చూడండి. ఆంధ్రాకు 10,350 మెట్రిక్ టన్నుల యూరియాని పంపేందుకు కేంద్రం ఆమోదం. ఇద్దరు కేంద్ర మంత్రులతో సహా 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా తెలంగాణకు మొండి చేయి. కేంద్ర రసాయనాల ఎరువుల శాఖ మంత్రితో భేటీ అయిన ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర రసాయనాల ఎరువు శాఖల మంత్రితో భేటీ అయిన ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గంగవరం ఎయిర్పోర్ట్ కు యూరియాను అనుకున్న సమయం కంటే వారం రోజుల ముందే పంపుతున్నట్టు కేంద్రం తెలిపిందంట. సెప్టెంబర్ మొదటి వారం నుంచి చివరిలో 30,000 మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వడానికి కేంద్రం ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపిన అచ్చెన్నాయుడు తెలంగాణలో యూరియా కోసం పాటలు పడుతున్న రైతాంగం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు కనిపించడం లేదని రైతుల ఆవేదన. మరి నిజమే కదా, ఇక్కడికి ఇంత కొరత జరుగుతుంది. ఎంపీలు కూడా బీజేపీ ఎంపీలే స్పందిస్తున్నారు. ఈటెల రాజేందర్ గారు మాట్లాడినరు, రఘునందన్ రావు గారు మాట్లాడినరు, కొడుతుందని చెప్తున్నారు. అయినా కూడా మరి వీళ్ళు అక్కడ పోయి అధిష్టానంతో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మరి మా తెలంగాణలో కూడా ఇన్ని సమస్యలు ఉన్నాయి, మాకు కూడా కావాలి, సేమ్ వాళ్ళకి ఎంత ఇచ్చిండ్రో మాకు కూడా అంతే ఇవ్వాలని చెప్పి మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడతలేరు? అసలు తెలంగాణలో ఒక విగ్రహాలు అంటే దేవుడి విగ్రహాలు ఏదన్నా అయినప్పుడు, టెంపుల్స్కి ఏమన్నా అయినప్పుడు ఇట్లాంటప్పుడే బీజేపీ ముందుకొచ్చి మాట్లాడుతుంది. ప్రజల సమస్యల గురించి ఇంతవరకు మాట్లాడింది లేదు, నాకు ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఈరోజు వర్షంలా తడుచుకుంటూ నానుకుంటూ తినక వాళ్ళు లైన్లలో యూరియా కోసం నిలబడితే ఏ ఒక్క నాదుడైతే ఆదుకునే పరిస్థితుల్లో లేనట్టు అనిపిస్తుంది. ఇక మరి ముందు కూడా మరి పరిస్థితి ఎట్లుంటుందో నాకు అర్థమైతలేదు. తెలంగాణ రైతులకైతే నిజంగానే అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి అయితే అనిపిస్తుంది. మరి దీని మీద మీ స్పందన ఏందనేది ఒక కామెంట్ రూపంలో అయితే తెలపండి.